నిన్ను చంపాలని చూస్తుంది ఆనంది. ఏంటి? అవునానంది, తను నిన్ను చంపాలని చూస్తోంది. ఎవరు అశ్విన్? తులసి. తులసియా? తను నన్నెందుకు చంపాలని చూస్తుంది? చూడ్డం కాదానంది, ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? నాకు బాగా అర్థమవుతోంది, నీకే అర్థం కావడం లేదు. తులసి మీద నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అశ్విన్? 1 కాదు 2 కాదు 3 సార్లు నిన్ను చంపాలని చూసింది ఆనంది. ఏమో అశ్విన్, నీకేదో అయింది. అయ్యో ఆనంది, నేను చెప్తోంది నిజం. అశ్విన్, తులసి నన్నెందుకు చంపాలనుకుంటుంది? నిన్ను చంపేసి తను నా భార్య కావాలనుకుంటోంది. అది నీ అపోహ అశ్విన్. తులసి చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, కానీ తను అంత దుర్మార్గురాలు కాదు. ఆనంది, దాగుడు మూతలాడే సమయంలో క్యాంప్ ఫైర్ మంటలు ఒక్కసారిగా చెలరేగడం, భోజనంలో విషం కలపడంలో ఏ ఒక్క సందర్భంలో కూడా అసలు తులసి మీద అనుమానం రాలేదా? అంటే అవన్నీ నా మీద జరిగిన హత్యా ప్రయత్నాలంటావా? ఖచ్చితంగా. తులసి చేసిందంటావా? అనుమానమే లేదు. అసలు నీకు మత్తుందా అశ్విన్? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆనంది, నీ మీద జరిగిన ఈ 3 సంఘటనల్లో ఆ అమ్మాయి మాత్రమే నీ పక్కనుంది. అయితే కనీసం ఏ ఒక్క సందర్భంలో అయినా ఆ అమ్మాయి కళ్ళలోకి చూసావా? లేదు. అందుకే నీకు ఎలాంటి అనుమానం రాలేదు. అంటే ఆ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి తులసి అంటావా? అందులో నో డౌట్. నీ నుంచి నన్ను తులసి దూరం చేస్తుంది అనే భయంతో నువ్విలా ఊహించుకుంటున్నావా? నిన్ను నా నుంచి దూరం చేయడం అది ఎవరి వల్ల కాదానంది. కానీ నీ మీద హత్య ప్రయత్నం చేసింది మాత్రం ఆ తులసే. నేను నమ్మను అశ్విన్. ఏదో ఒక రోజు నీకే ఆ తులసి నిజస్వరూపం తెలుస్తుంది. ఆ అమ్మాయికి మూర్ఛ రోగం ఉందని చెప్పారు కదా. అలా నటించడం తులసికి వెన్నతో పెట్టిన విద్యానందే. అవును, తులసి అలాంటి డ్రెస్సులు వేసుకుంటుందా? అనుమానం రాకూడదని అలా గెటప్ మార్చింది. తులసి సంగతి తేలుద్దామని నేను ఇంట్లో ట్రై చేశాను, కానీ మా అమ్మ అడ్డం పడి తులసి తప్పించుకుంది. లేకపోతే ఈ పాటికి తన డ్రామా మొత్తం బయటపడేది. అశ్విన్ సార్, మిమ్మల్ని మహేష్ సార్ క్యాబిన్ కి రమ్మంటున్నారు. అవునా? అవును. పదానంది. ఆనంది, నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఒక పక్క విశ్వం గురించి సీరియస్ గా తీసుకుని టెన్షన్ లో ఉంటే, ఇప్పుడు కొత్తగా మహేష్ కూడా మామ్ కి సపోర్ట్ చేస్తూ ఆనంద్ విషయంలో అసలేం జరిగిందో బయటికి లాగాలని చెప్పాడు. ఇంకా మామ్ ఆగదు. మామ్ తలుచుకుంది అంటే విశ్వం గణ్ణి పోలీసులకు పట్టించేస్తుంది. వాడెవ్వరికి దొరకకూడదని నేను ఇంత పెద్ద స్కెచ్ చేస్తే అది వర్కౌట్ అయిందో లేదో కూడా తెలియడం లేదు. విశ్వం గడి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వాడు బంగ్లాదేశ్ వెళ్తున్నాడా లేదా? ఒకవేళ విశ్వం దేశం దాటి వెళ్ళిపోతే సుధాకర్ నాకు ఆ విషయం చెప్పాలి కదా. సుధాకర్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అసలు అతను నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అంటే విశ్వం ఫ్లైట్ ఎక్కలేదా?